ప్రస్తుతం అయితే సిటీస్లో ఎక్కువ స్ప్రెడ్ కాకుండా అయితే జాగ్రత్త పడాలి. సేమ్ మళ్ళీ మాస్కులన్నీ పెట్టుకొని మళ్ళీ అయితే మనం తిరగాల్సి ఉంటుంది. అఫీషియల్గా అయితే గవర్నమెంట్ ఎలాంటి చెప్పలేదు, మాస్కులు ధరించి ఖచ్చితంగా దూరం పాటించాలి అయితే ఇంకా చెప్పలేదు, కానీ సోషల్ డిస్టెన్స్ చేసుకోమని చెప్పలేదు. కానీ త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొన్ని కేసులు అయితే నమ్మాయి, దాదాపు 1000 దాకా అయితే నమోదైనాయి. వీటిల్లో కూడా కొంతమంది ఒక 5గురు చనిపోయారని అన్నారు. మరి అది చూడాలి అది ఎంత ప్రభావితం చూపిస్తుందో. ఇంతకుముందు అంటే మనకు ఫస్ట్ వచ్చిన వేరియంట్ కంటే సెకండ్ వచ్చిన వేరియంట్లు ఎక్కువ మంది చనిపోయారు ఆక్సిజన్ అప్పుడు లేకుండా. ఇప్పుడైతే సఫిషియెంట్గా అయితే ఆక్సిజన్ అయిన పెడతారు కాబట్టి అంత ప్రాణ నష్టం అయితే ఉండకపోవచ్చు, అంత ఎక్కువ కూడా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ చాలామందికి దాదాపు 80% 70% పీపుల్కి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి బాడీలో హ్యూమినిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ వచ్చినా అది పెద్దగా కనిపించదు అనేది నా ఉద్దేశం. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి ప్రజలైతే. ఇది మనసులో పెట్టుకుని అయితే మాస్క్లు అయినా ధరించి ఇది కొంచెం సోషల్ డిస్టెన్స్ అయితే పాటించాలి. మరి